హలో అండి. ఈరోజు మార్నింగ్ శుక్రవారం పూజ చేసుకున్నాం కదండి అమ్మవారికి తమలపాకు దీపం సమర్పించి. ఈవినింగ్ పూజలో భాగంగా ఆ తమలపాకు దీపం మళ్ళీ వెలిగించానండి. అమ్మవారికి అభిషేకం కోసం ఇలా ఒక పాత్రలో అమ్మవారి విగ్రహాన్ని అయితే ఉంచానండి. ఫోన్లో అష్టోత్తర శతనామావళి వింటూ అమ్మవారికి 108 నామాలతో అభిషేకం అయితే చేస్తున్నానండి. మొదటగా ఇలా నీరు ఉపయోగించి అభిషేకం చేశాను. తర్వాత పాలు తీసుకొని అమ్మవారికి అభిషేకం చేశాను. మనకి మంత్రాలు ఏమీ రాకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటే చాలండి. అమ్మవారికి ఇలా మనసులో అనుకుంటూ నేనైతే మనస్ఫూర్తిగా అభిషేకం అయితే చేసుకున్నాను. అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని ఇలా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అమ్మవారికి పసుపు కుంకుమనైతే సమర్పిస్తున్నాను. పసుపును ఈ విధంగా చిన్నగా కలిపి, చిన్నగా ఉన్నారు కదా అమ్మవారు, చాలా జాగ్రత్తగా బొట్లు పెడుతున్నానండి. ఎంత కరెక్ట్గా వచ్చిందో, చిన్నగా ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బొట్లు. మనం మనసు పెట్టి చేయాలే కానీ విగ్రహం చిన్నదా పెద్దదా అని కాదండి. మనకు అందులో భక్తి శ్రద్ధ ఉంటే చాలు. కుంకుమనైతే పెడుతూ ఉన్నాను. ఇలా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అమ్మవారు ఎంత కళకళగా ఉన్నారో ఆ మాటలు అయితే నేను చెప్పలేను. అది అనుభూతి చెందితేనే తెలుస్తుందండి. అమ్మవారి పూజ కానీ స్వామివారి పూజ కానీ అది మనకి ఎక్స్పీరియన్స్లోకి వస్తూనే తెలుస్తుంది. నేనైతే అక్షింతలు సమర్పిస్తున్నాను. తర్వాత పుష్పాలతో అలంకారం చేశాను. ఈ విధంగా తమలపాకులో పెట్టి అమ్మవారి వెనకల ఉన్నది అన్నపూర్ణాదేవి, ఆ తర్వాత కామాక్షిదేవి, ఆ వెనకల ఫోటో లక్ష్మీదేవి. అయితే నేను దీపం హారతి అయితే సమర్పిస్తూ ఉన్నాను అమ్మవారికి. ఇలా హారతి ఇచ్చేటప్పుడు కూడా ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటే చాలండి. దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించాలండి, ఒకటి తర్వాత ఒకటి అమ్మవారికి. దీపంతో ఒక 5 సార్లు హారతి ఇచ్చిన తర్వాత ధూపం చూపిస్తూ ఉన్నాను. ధూపంతో కూడా అమ్మవార్లకి ఈ విధంగా నేనైతే హారతి ఇస్తూ ఉన్నాను. అగరవత్తీలైనా కానీ లేదంటే కప్పు సాంబ్రాణి కానీ ఏదైనా సమర్పించవచ్చండి అమ్మవారికి. ఇలా చెయ్యాలి అని ఏం లేదు. మనకు తోచినట్లు, మనకి అయినట్లు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ కూడా మనం ఏది తక్కువ చేసినా ఎక్కువ చేసినా అమ్మవారు కూడా అర్థం చేసుకుంటారండి. కుంకుమతో అయితే అర్చన చేద్దామని ఇలా కుంకుమ తీసుకున్నాను. ఈ కుంకుమ వచ్చి నేను వాడేది మొగలిపువ్వు కుంకుమ. చాలామందికి తెలిసే ఉంటుంది, గోపురంలో వస్తుందండి. ఇది మెరూన్ కలర్ మాత్రమే వస్తుంది, చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇలా అమ్మవారి ఎదురుగా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ 9 సార్లు, 11 సార్లు, 15 సార్లు అలా మన శక్తి కొద్దీ చేసుకోవచ్చు పూజ. అమ్మవారి ఫోటోలు విగ్రహాలు పెద్దవి ఉన్నాయి కదండి నా దగ్గర. వెండి విగ్రహం కూడా పెద్ద రూపు ఉంది. అవంతా నేను ఈసారి పెట్టలేదండి. 3వ వారము, 5వ వారం అలా, 9వ వారం, 11వ వారం అలా పెడదాంలే అనేసి ఈసారి ఇలా పూజ చేసుకున్నాను. ధూపం దీపం అయిపోయింది కాబట్టి అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నాను. అమ్మవారికి పాలు, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాను. ఈ హారతి వెలుగులో అమ్మవారిని చూస్తూ మన మనసులోని కోరికనైతే చెప్పుకోవాలి. ఇంతటితో ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.